మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానం పాత శివాలయం నందు పాంచాహినిక కళ్యాణ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి రమణకుమారి తెలియజేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని స్థానిక గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వార్ల పాంచాహినిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేసి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోనుగుంట్ల శ్రీనివాసరావు, సంజయ్ రాణి దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణకుమారి మాట్లాడుతూ ఆదివారం శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుణ్ణి చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. అలాగే 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ప్రత్యేకంగా 26వ తారీఖున లింగోద్భవ కాల అభిషేకాలు రాత్రి 12 గంటలకు జరుగుతాయని, తదనంతరం శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఈవో రమణకుమారి తెలియజేశారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు జరుగుతాయని కూడా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున మహాశివరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఉదయం ప్రాతకాలం 10 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేకమైన వివిధ రకాల పంచామృతాలతో, వివిధ రకాల పూజా ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది. తదుపరి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పెళ్లి కుమారుని చేయడం జరుగుతుంది. సాయంత్రం పుణ్యావచనం, నంది గుడ్డ ఆవాహనం చేయడం జరుగుతుంది. అంటే సకల దేవతలకు కూడా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి జరిగేటువంటి కళ్యాణానికి సకల దేవతలకి ఆహ్వానం పంపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున సాయంత్రం వేద మంత్రముల చరణలతో, అలాగే సన్నాయి భజంత్రీల మేళంలో నడుమన ఆకాశమంత పందిరి భూదేవంత స్టేజీ నడువున అఖండ భక్త జన సందోహం మధ్యన స్వామివారికి ఈరోజు దివ్యమంగళ స్నానం జరిగింది. ఉభయ దేవతలతో పాటు శ్రీ రామేశ్వర స్వామివారికి పసుపు నీళ్లతో మంగళ స్నానం విశేషంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిందన్నమాట ఈ యొక్క అభిషేకం. ఈ యొక్క అభిషేకాన్ని తిలకించడం వల్ల మన యొక్క జన్మల సుకృతం అన్నమాట ఈ అభిషేకం తిలకించడం. ఈ అభిషేకంలో పాల్గొనడం, అభిషేకం తిలకించడం చాలా ఇది. ఓం నమ శివాయ. ఈరోజు ఉదయం 8:30 గంగానమ్మపేట పాత శివాలయంలో స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించినాము. సాయంత్రం 7:30 గరుడు గుడ్డ జరిగింది. దానికి సంతానం లేని దంపతులకు ముద్ద తీసుకుంటే సంతానం కలుగును.